హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఒకే సైజ్ వాళ్ళయండి బ్లౌజులొచ్చేసి 2 అయితే ఉన్నాయి. 2 అనేది ఒకేసారి మనం ఎలా కట్ చేసుకోవాలి 2 బ్లౌజెస్ అనేది. అయితే ఇక్కడ చూడండి, ఇది మీటర్ లైనింగు, అలాగే మనకు స్టిక్కర్ వచ్చి ఉంటాయి కదండీ! ఇవైతే నేనేం పిండను. మామూలుగా చెప్తూ ఉంటాను కదా! టాన్‌లో కట్ చేసినవి మాత్రమే పిండుతాను. ఇవి అంత పెద్దగా సింక్ అయితే కావు మనకి. అయితే ఇక్కడ చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని అంచులు అనేటివి మనకు ఆపోజిట్లో ఉండాలండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. అయితే ఇక్కడ చూడండి, క్లాత్ అనేది ఎక్స్ట్రా అంటే ఇక్కడ ఎగుడు దిగుడు ఉంది కాబట్టి ఈ క్లాత్ అనేది కట్ చేసుకొని ఒక లైన్ వేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. అయితే ఇక్కడ నేను బ్లౌజులకి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. లేదంటే మనము పట్టి పెట్టాలనుకుంటే 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఎల్బో హ్యాండ్స్ అయితే సైజ్ ఇచ్చారు నాకు. కాకపోతే ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారండి. హాఫ్ హ్యాండ్స్ వాళ్ళకి చూస్తే కరెక్ట్గా 6 అయితే ఉంది. 6 పెట్టాలంటే మనం ఇక్కడ పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు వదులుకుంటే మనకైతే కరెక్ట్గా 6 వస్తుంది. అంటే 7 పెట్టాలండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 7 పెడితే ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకున్నాం లోపలికి కుట్ల కోసం, అక్కడ పట్టి దగ్గర హాఫ్ ఇంచు, అలా మొత్తం అయితే 7 అయితే వస్తుంది మనకి. హ్యాండ్ ఎగ్జాక్ట్గా రావాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలన్నట్టు. అది ఇక్కడ చూడండి, చంక డౌన్ వచ్చేసి 2.5 మాత్రమే పెడుతున్నానండి. వాళ్ళది అంతే ఉంది. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉందని చెప్పారు వాళ్ళు ఇచ్చిన బ్లౌజు. అయితే ఫస్ట్ షోల్డర్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి మాత్రం ఇలా డౌన్ చేయాలి మనము. ఎందుకంటే ఫస్ట్ నుంచే ఇలా డౌన్ చేస్తే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని ఇక్కడ చూడండి, హ్యాండ్ లూజు ఇలా చూసుకున్నారంటే మీకు ఎగ్జాక్ట్గా తెలిసిపోతుందండి. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి మనకి హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా తెలియదు కదా. ఇలా చూసుకున్నారంటే కరెక్ట్గా మనకి అర్థమైపోతుంది. అలాగే చంక లూజు కూడా ఇలా చూసుకోవచ్చు. చూడండి, షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు పెట్టుకుంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారా, చంక లూజు హ్యాండ్ లూజు 2 కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అయితే ఇక్కడ 2 ఇంచెస్కి డౌన్ చేసాం కదా, అక్కడ నుంచి చంక లూజ్ వరకు మాత్రమే లోతు అనేది తీసుకోవాలండి. మనం కింది దాకా తీయొద్దు లోతు. ఇక్కడ 2 ఇంచెస్ క్లాత్ ఉంది కాబట్టి సరిపోతుంది మనకి సైడ్ జాయింట్ల కోసమని. ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకొని ఫస్ట్, తర్వాత డౌన్ చేయాలి కత్తెర అనేది. చూడండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లోత్ అనేది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి. ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి మనకి. తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెము క్లాత్ అనేది మనకి విడిపోయి ఉందండి. అంటే లైనింగ్ అనేది పల్చగా ఉంది ఒక దగ్గర, అందుకని ఆపోజిట్ వేసాను. ఆరెంజ్ ఒకటి అలా వేసాను. ఈ క్రీమ్ కలర్ మాత్రం ఇలానే కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇలా వేసి ఎక్స్ట్రా పీస్ అంత కిందికి ఎగుడు దిగుడు ఉంది కదా, క్లాత్ అంతా ఒకేలాగా లేవల్ లేదు కాబట్టి మనమైతే నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా లైన్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచుకి అయితే మార్క్ చేసుకోవాలి మనం. ఎందుకంటే నడుము దగ్గర మనం పట్టి పెట్టుకోవాలనుకున్నా, పైపింగ్ వేసుకోవాలనుకున్నా అంతేనండి, హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి, కింద మనం నడుము కోసం అయితే నడుము పట్టి వేసుకోనికైతే మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. అంటే బ్లౌజ్ పొడవు అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు, అలాగే నడుము ఫస్ట్ అయితే నడుము చూస్తున్నానండి. నడుము వచ్చేసి 27 అయితే మనకు తెలిసే ఉంటుంది కదా, 4 భాగాలు చేసే అందులో ఒక వంత అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి. అంటే పావు తక్కువ 7 వస్తుందండి. ఇక ఒక్క పాయింట్ 2 పాయింట్స్కి తేడా ఉందని నేనైతే 7 పెట్టాను. ఒక 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచ్ ఖర్చుకు, లాస్ట్కు 2 ఇంచ్ ఖర్చు కాడ ఒక లైన్ అయితే ఇలా స్ట్రైట్గా వేసుకుంటే మనకి బాక్స్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకోవాలండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. 14 ఇంచెస్కి ఇలా చూడండి, అంటే ఫస్ట్ పైన షోల్డర్ దగ్గర జాయింట్తో సహా పెట్టేస్తున్నాను నేనైతే. ఇలా నడుము దగ్గర మన మెయిన్ డాట్ ఉంటుంది కదండి, అక్కడ వరకు చూసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. అయితే ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి మనకి 14.5 ఉందండి టేప్. అయితే చూడండి, ఇక్కడ 14.5 ఉంది కాబట్టి కింద హాఫ్ ఇంచ్ ఆల్రెడీ వదులుకున్నాం కదండి, పైన ఒక హాఫ్ ఇంచు షోల్డర్కి జాయింట్ చేస్తాం కదా మనం 2, దానికోసం అయితే హాఫ్ ఇంచ్. అంటే ఎగ్జాక్ట్లీగా బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్. ఇలా ఇప్పుడు నడుము చూసుకొని
వీప్ కప్ ఎంత ఉందనేది, అంటే అక్కడ ఫస్ట్ కుట్టు ఇక్కడ ఫస్ట్ కుట్టు రెండు పట్టుకొని చూసుకుంటే వీప్ కప్ కరెక్ట్గా తెలుస్తుందండి. వీప్ కప్ పెట్టుకొని ఒక పావించు పైకి పెట్టుకోవాలి. మనం మెడపట్టి వేసుకున్న పైపింగ్ వేసుకున్న కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను. 27 ఉంటే మాత్రం ఇంతే పెట్టాలండి. ఇంతకన్నా ఎక్కువ పెడితే మీకైతే భుజాలు అయితే జారుతాయి. 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్. ఇక్కడ చంక డౌన్ అనేది 5.5, 5.5కి మార్క్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం ఫస్ట్ 5 ఇంచెస్ పెట్టాం కదండి, ఇక్కడ చంక డౌన్ దగ్గర కూడా స్ట్రైట్గా 5 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇటు పెట్టుకున్నా అటు పెట్టుకున్నా ముడత అనేది వస్తుంది. అక్కడ అంటే లోపలికి వెళ్తే కుట్ట అనేది పట్టేసినట్టు అవుతుంది. బయటకు వచ్చేస్తే ఈ చంక డౌన్ దగ్గరికి వచ్చేస్తే మనకి ముడత అనేది వస్తుందండి. అందుకోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 2.5. మొత్తం ఇలా లైన్ వేసుకొని ఇక్కడ ఒక లైన్ అక్కడ ఒక లైన్ వేసుకున్నామంటే మీకు కరెక్ట్గా తెలుస్తుందండి. అయితే ఇక్కడ చూడండి, 1/2 ఇంచుకు ఇక్కడ నెక్ అనేది నేను మామూలుగా తీసేస్తాను. అయితే ఇక్కడ ఆర్మ్ లూజ్ కొలవనికి కూడా మనకైతే ఈ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి షేప్ అనేది. షోల్డర్కి ఎదురుగా కరెక్ట్గా స్ట్రెయిట్గా ఒక డాట్ అయితే వేసుకోవాలి. అయితే ఈ నెక్కు దాటి పైకి వెళ్ళొద్దండి డాట్ అనేది, అందుకని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ యూ షేప్ లాగా పెడతాను నేను, రౌండ్ కాకుండా కొంచెం యూ షేప్ లాగా వచ్చే విధంగా పెడితే మనకి లుక్ అనేది బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి బ్యాక్ పార్ట్. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి చంక లూజ్ కూడా రావాలి కాబట్టి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనం 1 ఇంచ్కి డాట్కి 1 ఇంచ్ పెట్టాం కదండి, అక్కడికి రావాలి మనకి చంక లూజ్ అనేది. చూడండి, ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీగా మనకి వచ్చేసింది. షేప్ అనేది ఇలా వస్తేనే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ డాట్స్కి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు. చూసారా ఫిట్టింగ్ అనేది, అంటే నడుము లూజుకి చంక లూజ్కి దాదాపు మ్యాచ్ అవుతుంది. ఏదో ఒకటి మాత్రం కాదండి. అలాగే అన్నీ అట్లనే అయితే అంటే అట్లా ఏమి ఉండదు. ఇదైతే కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, నెక్ అనేది ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. మీరు మార్క్ చేసింది లోపలికి కట్ చేసుకోవాలండి. మార్క్ చేసినాక మనము మార్క్ లోపలికి కట్ చేసుకోవాలి. ఎందుకంటే బయట కట్ చేసామంటే ఇంకా కొంచెం డీప్ అయితే అవుతుంది నెక్ అనేది. ఏదైనా సరే చంక డౌన్ కూడా అంతే, మార్క్ చేసిన విధంగా. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, బ్యాక్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని. ఎగ్జాక్ట్లీగా వచ్చింది చూసారా. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుంది. అంటే ఇప్పుడు బ్యాక్ 2 వచ్చేసాయి కదా మనకి, ఇప్పుడు ఫ్రంట్ కూడా 2 వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. అంటే 2 పార్ట్స్ ఇలా. అయితే ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలండి. మనం ఎంత క్రాస్గా వేసుకుంటే ఫిట్టింగ్ అనేది అంత బాగా వస్తుంది. ఇలా నేనైతే సింపుల్ మెథడ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఈ ఫ్రంట్ పార్ట్లో అయితే అసలు పెద్దగా మనం మెజర్మెంట్ చేయాలని ఏముండదు. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఫ్రంట్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు మనకు ఇలా పెట్టేసుకున్నామంటే మార్క్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే షోల్డర్ నుంచి మెయిన్ డాట్, అలాగే ఫ్రంట్ వచ్చేసి కిందికి కొంచెం ఫోల్డింగ్ చేసి, అంటే మనము షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది కదండి, అక్కడ కింద ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద 1/2 ఇంచ్ తీసుకున్నామంటే ఫ్రంట్ సరిపోతుంది. అలాగే 4 హుక్స్ల వరకు అయితే చేసుకోవాలండి. ఈ 4 హుక్స్ల ప్రాసెస్ అయితే ఎవ్వరు చెప్పరు, నేనే చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీగా సరిపోతుంది. ఇలా 3 పాయింట్స్ ఎలా కలిసాయో చూడండి మీరే, కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది. చూసారా, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు చంక డౌన్ అనేది కూడా నీట్గా మనం మార్క్ పెట్టుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇది అంటే ఈ సైజు వారికి డాట్స్ అనేది, అంటే ఈ సైజు వారికి కూడా చెస్ట్ అనేది ఒకేలాగా ఉంటుందని ఏం చెప్పలేమండి. వాళ్ళ బాడీని బట్టి మనమైతే పెట్టాలి డాట్స్ అనేది. ఇక్కడ వీళ్ళకి 2 అంటే మనకి కాజాపట్టు ఉక్స్పట్టు నుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని
అక్కడి నుంచి వెడల్పు 2 ఇంచెస్, పొడవు 2 ఇంచెస్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డాట్కి స్ట్రైట్గా మనము చంక దగ్గర కుట్టయితే ఆ చంక దగ్గర డాట్ అయితే వేసుకోవాలి. మెయిన్ డాట్కి స్ట్రైట్గా వేసుకోవాలి. చంక దగ్గర డాటు 3 ఇంచెస్ పెట్టాను, కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ ఎందుకంటే పొడవు ఉంది కాబట్టి ఒక 3 ఇంచెస్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. సర్కిల్ అనేది ఇలా వచ్చేస్తే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. లోత్ అనేది ఇలా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ డాట్స్ దగ్గర మనము టక్స్ అయితే పెట్టుకోవాలి. మనకు గుర్తు అనేది పక్కా ఉంటుందండి ఇలా పెట్టుకున్నామంటే. అలాగే షేప్ పట్టీలు అయితే నేను మామూలుగా తీసేస్తూ ఉంటాను. అంటే నార్మల్గా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా తీస్తాను, చెస్ట్ లేని వాళ్ళకి ఒకలాగా. చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం 3 ఇంచెస్ పొడవు, మధ్యలో 2.5 డౌన్ అండి. అలాగే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం 3.5 పొడవు, 3 ఇంచెస్ డౌన్ అలా తీస్తాను నేనైతే. మామూలుగా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నేను చెప్పే మెథడ్ మీకు నచ్చుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా 2.5 ఇలా సింపుల్గా కట్ చేస్తానండి. నెక్స్ట్ పొడవు చూసుకోవాలి. షేప్ పట్టి పొడవు కూడా చూసుకుంటే మనకి కరెక్ట్గా కట్ చేసుకో. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తాను అంతే. ఇలా డౌన్ చేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసాయి అన్ని పార్ట్స్. ఇట్లా ఒకే దగ్గర కట్ చేసిన తర్వాత మనము ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే పెట్టుకోవాలి. చూసారా ఇప్పుడు 2 బ్లౌజులు ఒకేసారి వచ్చేసాయి మనకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.